మనం ఏఐ వెదర్ యాప్ని బిల్డ్ చేద్దామండి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి. నేను NI10 యూస్ చేసుకొని ఏఐ వెదర్ యాప్ని బిల్డ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు NI10 లోకల్ హోస్ట్ని టర్న్ ఆన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నారు. దిస్ ఇస్ అ క్యాన్వా. మనకి పేజ్ అయితే ఏ పేజ్ అయితే కనిపిస్తుందో దిస్ ఇస్ అ క్యాన్వా అండి. సో ఇక్కడ మనం మొత్తం ఏఐ యాప్ అన్ని యాప్లు మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాప్స్ మనం బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఏఐ చాట్ బోట్ అంటారు. ఏఐ డిఫరెంట్ చాట్ బోట్స్ మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలనుకున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ ప్లస్ ఐకాన్ ఉందండి. ప్లస్ ఐకాన్లో ప్రెస్ చేసుకొని వర్క్ ఫ్లో అవుతుంది. సో వర్క్ ఫ్లోని క్లిక్ చేయండి. వర్క్ ఫ్లో క్లిక్ చేయండి. ఈ క్యాన్వా పేజ్ వస్తుంది. క్యాన్వా పేజ్ రాగానే మీకు ఇక్కడ మీరు ఇచ్చుకోవాలనుకుంటే వెదర్ యాప్ అని చెప్పేసి ఇచ్చుకోండి. నేనైతే ఏ వెదర్ యాప్ అని చెప్పేసి ఇస్తున్నాను. వెదర్ యాప్ అని ఇస్తున్నాను. సో ఇది మనకి సేవ్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. సో ఒకసారి ఇచ్చుకున్న తర్వాత మనకి రైట్ సైడ్లో ప్లస్ ఐకాన్ ఉంది చూడండి. ప్లస్ ఐకాన్ ఓపెన్ చేసినట్లయితే ఇది ప్యానల్ బోర్డ్ అంటారు. ఈ ప్యానల్ బోర్డులో ఏంటంటే డిఫరెంట్ ప్యానల్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ ప్యానల్స్లో మనం డిఫరెంట్ టూల్స్ అండ్ ప్యానల్స్ ఉంటాయి. ఈ ప్యానల్స్ని యూస్ చేసుకొని మనం డిజైన్ చేయొచ్చు అనమాట. సో ప్రస్తుతానికి నేను చాట్ బోర్డ్ని యూస్ చేస్తున్నానండి. ఏదైతే చాట్ బోర్డ్తో ఇప్పుడు మనం చాట్ బోర్డ్తో కమ్యూనికేట్ అవ్వాలి కాబట్టి చాట్ బోర్డ్ని యూస్ చేస్తున్నాను నేను. సో ఓపెన్ చాట్ బోర్డ్ అన్నది విచ్ ఇస్ చాట్ ట్రిగ్గర్. సో చాట్ ట్రిగ్గర్ యూస్ చేసుకున్నప్పుడు జస్ట్ మీరు ఏం చేయకండి. చాట్ ట్రిగ్గర్ ఓపెన్ చేసి ఇది ఎలా ఉంటుంది, మీరు ఎటువంటి చేంజెస్ ఏమి చేయకండి. మార్కెట్ యాజ్ పబ్లిక్ అవైలబుల్ ఏమి చేయకండి. దీనికి ఎటువంటి అథెంటికేషన్ అవసరం లేదు. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆటోమేటిక్లీ చాట్ బోర్డ్ అపేర్ అవుతుందండి. ఇది ఇస్ అ చాట్ బోర్డ్ మనకు అపేర్ అయింది కదా. చాట్ బోర్డ్లో ఇన్ కేస్ మీరు ఏదైనా టైప్ చేయాలంటే టైప్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ వెదర్ చూడాలనుకుంటున్నాను. HYDRABAD. బట్ ఇది మనకి ఇప్పుడు ఏమి రన్ అవుతుంది, ఎందుకంటే మనం ఎటువంటి కాన్ఫిగరేషన్స్ చేయలేదు, ఎటువంటి API కనెక్షన్స్ మనం ఇవ్వలేదు కాబట్టి ఇది మనకి ఇప్పుడు రన్ అవ్వదు. సో దీన్ని మనం రన్ చేయాలనుకున్నట్లయితే సో మనం దెర్ ఆర్ సర్వల్ ఆఫ్ టూల్స్ మనం వాడాలి. సర్వల్ ఆఫ్ టూల్స్ వాడి మనం దీన్ని బిల్డ్ చేయాల్సి వస్తుంది. సో దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ప్లస్ ఐకాన్ అని చూడండి. ప్లస్ ఐకాన్ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ అనదర్ ప్యానల్ బోర్డ్ వచ్చింది. సో ప్యానల్ బోర్డ్లో మీరు ఏమేమి సెర్చ్ చేస్తారంటే AI ఏజెంట్ అని సెర్చ్ చేయండి. AI అని సెర్చ్ చేయగానే మనకి ఇక్కడ ఇలా టూల్ వస్తుంది. దిస్ AI ఏజెంట్ టూల్ అండి. సో AI ఏజెంట్ టూల్లో మీరు చార్ట్ మోడల్ కనెక్ట్ చేసుకోవచ్చు, మెమరీ కలెక్ట్ చేసుకోవచ్చు, టూల్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ టూల్స్ని. సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేయకుండా బ్యాక్ ఇక్కడ మనకి బ్యాక్ కనిపిస్తుంది కదా, బ్యాక్ కన్నా వెళ్ళండి. లేదా ఇక్కడ మనకి పైన ఎంటీ స్పేస్ బార్ ఉంది కదా, ఎంటీ స్పేస్ బార్లో ఊరికే క్లిక్ చేసినా బ్యాక్ వెళ్ళిపోతుంది. అండ్ నౌ దిస్ AI టూల్ మనకి ఇప్పుడు యాక్టివ్లో లేదు, ఇన్యాక్టివ్లో ఉంది. మీరు ఇన్ కేస్ మీరు టెస్ట్ చేసినా ఇన్యాక్టివ్ ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి రిజల్ట్స్ రాదు. సో దీనికి మనం చార్ట్ మోడల్ని కనెక్ట్ చేయాలన్నమాట. చార్ట్ మోడల్ కనెక్ట్ చేయాలంటే మనకి సర్వల్ ఆఫ్ చార్ట్ మోడల్ టూల్స్ ఉన్నాయి. ఓపెన్ AI ఉంది, జెమినీ ఉంది, డిఫరెంట్ AI టూల్స్ ఉన్నాయి. మనం ఏం చేద్దామంటే ఓపెన్ AI తీసుకుందాం, ఓపెన్ చార్ట్ మోడల్ తీసుకుందాం. సో ఓపెన్ చార్ట్ మోడల్ తీసుకున్నట్లయితే నా సజెషన్ ఆల్వేస్ ChatGPT 4.1 మినిమం అని తీసుకోండి. అండ్ మీ అకౌంట్ని అథెంటికేషన్ చేయండి. సో మీ అకౌంట్ని అథెంటికేషన్ చేయడానికి నేను మీకు డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఎలా చేయాలి అని చెప్పి సపరేట్గా వీడియో చేస్తాను చూడండి. బట్ ఇన్ కేస్ లేదు ఈ వీడియోలోనే కావాలనుకున్నట్లయితే ఇక్కడ పెన్ సింబల్ ఉంది కదా, సో మీకు ఈ వీడియోలోనే తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే దీంట్లోనే నాకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ డాక్స్ అని చూడండి. డాక్స్ అని క్లిక్ చేశారంటే డైరెక్ట్లీ NI10 డాక్స్ పేజ్లోకి వెళ్ళి అక్కడ స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఉంటుందన్నమాట. మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా అథెంటికేషన్ చేసుకోవాలి NI10 అకౌంట్ని అని చెప్పేసి ఉంటుంది. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. నా సజెషన్ ఏంటంటే 4.1 మినీ సెలెక్ట్ చేసుకోండి. సో మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూడండి మనకి ఇంతకుముందు ఒక ఎర్రర్ మెసేజ్ ఉండేది, ఇప్పుడు మనకి ఎర్రర్ మెసేజ్ పోయింది. అండ్ ఎవ్రీ AI చాట్ బోర్డ్కి మనకి మెమరీ ఇట్స్ మ్యాండటరీ. ఇప్పుడు ఏం మీరు చేస్తున్నా కానీ అది స్టోర్ అవ్వాలి కదా. సో దానికి ఎవ్రీ చాట్ బోర్డ్కి మెమరీ ఇస్ మ్యాండటరీ. ఆ మెమరీకి యాజ్ ఆఫ్ నౌ నేనేం చేస్తున్నా అంటే డిఫరెంట్ టూల్స్ యూస్ చేయకుండా సింపుల్ మెమరీ N8 సింపుల్ మెమరీ యూస్ చేస్తున్నాను. సో N8 సింపుల్ మెమరీ ఏంటంటే N8 వాళ్ళ సర్వర్లోంచి యూస్ చేసుకున్న విచ్ ఇస్ వాళ్ళ డేటాబేస్లోంచి యూస్ చేసుకున్న మెమరీ అనమాట. ఆ స్మాల్ స్పేస్ని యూస్ చేసుకుంటున్నాను నేను. సో N8 మెమరీ యూస్ చేసుకున్నట్లయితే ఎలా వస్తుందండి, దీన్ని కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఆల్రెడీ ఆటో అథెంటికేటెడ్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ టైం మీరు లాగిన్ చేసిన వెంటనే ఇది వస్తుంది కాబట్టి ఆటో అథెంటికేటెడ్, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసినట్లయితే ఇక్కడ చూడండి మీకు సింపుల్ మెమరీ అని చెప్పేసి మెమరీ ఒకటి యాడ్ అయిపోయింది మీ చాట్ బోర్డ్కి. అండ్ నౌ సో మనం ఇప్పుడు వెదర్ యాప్ని డెవలప్ చేస్తున్నాం కాబట్టి వెదర్ AIని మనకి వెదర్ రిపోర్ట్ మనకు కావాలి. సో హైదరాబాద్ వెదర్ రిపోర్ట్ కావాలి, వెదర్ రిపోర్ట్ దాన్ని చూస్తున్నాం కాబట్టి టూల్ని యాడ్ చేయాలి. మనం ఏదైతే టూల్ ఉన్నాయో ఆ టూల్ని యాడ్ చేయాలి. టూల్ని యాడ్ చేయాలంటే మనకి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ నేనేం చేస్తున్నానంటే
హెచ్టిటిపి నుంచి తీసుకుంటున్నాను, అంటే ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి నాకు వెదర్ రిపోర్ట్ కావాలి, హైదరాబాద్ వెదర్ రిపోర్ట్ కావాలి కాబట్టి నేను హెచ్టిటిపి నుంచి తీసుకున్నాను. సో దానికి బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు హెచ్టిటిపి సర్వర్ ఉంటుంది, హెచ్టిటిపి రిక్వెస్ట్ టూల్. సో హెచ్టిటిపి రిక్వెస్ట్ టూల్ తీసుకోగానే ఇలా వస్తుంది. దీంట్లో మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో మీరు మీ ఇష్టం, మీరు ఇదే డిస్క్రిప్షన్ పెట్టుకోవాలంటే ఇదే డిస్క్రిప్షన్ పెట్టుకోండి, లేదు ఇంకేదైనా డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకున్నట్లయితే ఇంకేదైనా డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు మీరు. సో నేను ప్రస్తుతానికి ఏంటంటే వెదర్ రిపోర్ట్ అని చెప్పేసి ఇస్తున్నాను. యాజ్ ఆఫ్ నౌ జస్ట్ నార్మల్ వెదర్ రిపోర్ట్ అని ఇస్తున్నాను. సో వెదర్ రిపోర్ట్ అని ఇచ్చిన వెంటనే ఇక్కడ వచ్చింది చూడండి. బట్ మన దీనికి ఎటువంటి ఏపీఐ కనెక్ట్ చేయలేదు. మన ఏపీఐని అది వచ్చేసి యూఆర్ఎల్ కావాలనుకున్నట్లయితే యూఆర్ఎల్ కింద మనం థర్డ్ పార్టీ సర్వీసెస్ని యూస్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ లైక్ మనకు గూగుల్ సర్వీసెస్ని యూస్ చేసుకుందాం. సో గూగుల్లోకి వెళ్ళి మీరు ఓపెన్ మెటో వెదర్ యాప్ అని ఉంటుందండి, ఏపీఐ అని ఉంటుంది. సో ఇది ఇలా రాగానే మనకి ఫస్ట్ ఏపీఐ ఇదే వస్తుందండి. ఈ ఫస్ట్ ఏపీఐని ఇట్స్ ఓపెన్ ఫ్రీ సోర్స్ ఏపీఐ అనమాట, వెదర్ ఏపీఐ. ఓపెన్ meto.com ఫ్రీ ఓపెన్ సోర్స్ ఏపీఐ. సో ఇది క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుందండి వెబ్సైట్ ఇది. అలా అని చెప్పేసి మనకి ఇక్కడ ఫ్రీ ట్రై దిస్ ఏపీఐ అని ఉంది కదా, ఇది కాదండి మనం చేసుకోవాల్సింది. మనం కింద స్క్రోల్ డౌన్ చేసినట్లయితే లాస్ట్లో మనకి వెదర్ ఫోర్కాస్ట్ ఏపీఐ అని చూడండి. ఇక్కడ మీకు వెదర్ ఫోర్కాస్ట్ ఏపీఐ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఈ రెండు అడుగుతుంది. లాటిట్యూడ్ మన లాంగిట్యూడ్ 100% ఇవ్వాలి. అంటే మనం ఏ లొకేషన్కి సంబంధించి మనం లాటిట్యూడ్ లాంగిట్యూడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏంది హైదరాబాద్కి సంబంధించిన వెదర్ హైదరాబాద్ తీసుకుంటున్నాం. హైదరాబాద్ అని టైప్ చేయండి. సో హైదరాబాద్ కోఆర్డినేట్స్ అని టైప్ చేసిన వెంటనే మనకి ఇలా వస్తుంది. సో మనకి దీంట్లో మీరు ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 4 letters మాత్రమే తీసుకోండి. సో ఫస్ట్ 4 letters 17.40 ఇట్స్ లాటిట్యూడ్. సో కమ్ బ్యాక్ వచ్చి దీంట్లో 17.40 లాటిట్యూడ్ ఇవ్వండి. ఇక్కడికి వచ్చి 78.47 ఈజ్ లాంగిట్యూడ్. ఇలా ఇచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్లీ ఇది ఆ పర్టికులర్ లొకేషన్ అంటే మన హైదరాబాద్ లొకేషన్కి సెలెక్ట్ అయిపోయింది ప్రస్తుతానికి. దీంట్లో మీరు ఎన్ని రోజుల నుంచి ఫోర్కాస్ట్ చూడాలనుకుంటున్నారు? మీరు లాస్ట్ 7 days చూడాలనుకుంటున్నారా, లాస్ట్ 1 day చూడాలనుకుంటున్నారా? నా సజెషన్ ఏంటంటే బస్ట్ ఆల్వేస్ గో హెడ్ విత్ 1 day సజెషన్. లాస్ట్ 1 dayలో మన వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకేవి సెలెక్ట్ చేయకండి, టోటల్ స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసినట్లయితే కింద మీకు ఏపీఐ కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ సిఎస్వి కింద మనకి ఇక్కడ ఏపీఐ కనిపిస్తుంది చూడండి. ఏపీఐని కాపీ చేసుకోండి. ఈ ఏపీఐని కాపీ చేసుకొని గో బ్యాక్ టు ఏ వెదర్ చార్ట్బోర్డ్లోకి వచ్చి ఇక్కడ మీరు ఏదైతే యూఆర్ఎల్ ఉందో యూఆర్ఎల్లో పేస్ట్ చేయండి. ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు, యూఆర్ఎల్లో పేస్ట్ చేయండి. ఇఫ్ రిక్వైర్డ్ మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూడండి నాకు హైదరాబాద్కి సంబంధించిన లాటిట్యూడ్ లాంగిట్యూడ్ 2 వచ్చేసింది. సో ఇది అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పటి వరకు మన చార్ట్ బోర్డ్ని క్రియేట్ చేసాం. ఇన్ కేస్ మనం టెస్ట్ చేయాలనుకున్నట్లయితే టెస్ట్ చేద్దాం. వాట్ ఈ ద టుడే వెదర్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేయగానే ఇక్కడ చూడండి మనకి చాట్ బోర్డ్స్ అన్నీ రన్ అయ్యి మనకి ఇక్కడ వెదర్ రిపోర్ట్ చూపించేస్తుంది. సో ఇలా మనం కరెంట్ వెదర్ చూసుకున్నాం. బట్ దీన్ని మనం మెయిల్లోకి తెచ్చుకోవాలి. మెయిల్లోకి నాకు ఈ ఇన్ఫర్మేషన్ మెయిల్కి రావాలి. అండ్ ఐ డోంట్ వాంట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అవసరం లేదు, నాకు మెయిల్లోకి రావాలనుకున్నాం. సో ఇక్కడ మనం ఇంకొక టూల్ని యాడ్ చేద్దాం. ఏదేంటంటే జీమెయిల్కి వేద్దాం. ఎందుకంటే ప్రస్తుతానికి మనం జీమెయిల్ టూల్లోకి మనకి ఈ రిపోర్టు రావాలి. ఏది వెదర్ రిపోర్ట్ అనేది మనకి జీమెయిల్లోకి రావాలి. సో ఇక్కడ సేమ్ అగైన్ గూగుల్ అథెంటికేషన్ మ్యాండటరీ, మీరు గూగుల్ అథెంటికేషన్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు గూగుల్ అథెంటికేషన్ ఇక్కడ వచ్చింది చూడండి, దీంట్లో గూగుల్ అథెంటికేషన్లో క్లయింట్ ఐడి క్లయింట్ సెక్యూరిటీ 100% ఇవ్వాలండి. ఇది ఇస్తేనే ఇది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి మీకు ఈమెయిల్ వస్తుంది, లేకుంటే మెయిల్ రాదండి. సో గూగుల్ అథెంటికేషన్ అయిన తర్వాత దీనికి కూడా మీరు ఇన్ కేస్ మీరు ఎలా గూగుల్ అథెంటికేషన్ చేసుకోవాలి అని తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మీకు డాక్స్ ఉంది కదా, డాక్స్ని క్లిక్ చేసినట్లయితే రీడైరెక్ట్ టు గూగుల్ అథెంటికేషన్కి రీడైరెక్ట్ అయిపోతుంది. సో నేను దానికి సపరేట్ ఒక వీడియో చేసి పెడుతున్నాను. ఎలా గూగుల్ అథెంటికేషన్ ఎలా చేయాలి, ఎలా ఎనేబుల్ చేయాలని చెప్పేసి ఒక సపరేట్ వీడియో చేస్తాను చూడండి. సో ఇలా వచ్చిన తర్వాత మనం దీన్ని ఒకసారి టెస్ట్ చేద్దామండి. టెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే నేను నా మెయిల్ ఐడి ఇచ్చుకుంటున్నాను. నా మెయిల్ ఐడి ఇచ్చుకొని నేను టెస్ట్ చేస్తున్నాను. సో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. సో నా మెయిల్ ఐడి ఇచ్చి టెస్ట్ చేస్తున్నాను నేను. సో సబ్జెక్ట్ వచ్చి టెస్ట్ వెదర్ అండ్ నేను యాజ్ ఆఫ్ నౌ టెక్స్ట్ పెట్టుకుంటున్నానండి, హెచ్టిఎంఎల్ పెట్టుకోవట్లేదు. నేను హెచ్టిఎంఎల్ నుంచి వస్తే ఎలా వస్తుంది, టెక్స్ట్ నుంచి ఎలా వస్తుందో చూపిస్తాను.
వెదర్ యాప్. సో దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తానండి. ఎగ్జిక్యూట్ ది స్టెప్. ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఒకసారి నోట్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ, మీరు ఇక్కడ కింద చూడడానికి కావాలంటే మీకు నోట్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇప్పుడు మనం ఒకసారి మెయిల్లోకి వెళ్ళి మెయిల్ చూసుకున్నట్లయితే రిఫ్రెష్ చేద్దాం. 10:44. సో ఇప్పుడు జస్ట్ ఇప్పుడు 10:44కి వచ్చింది. 0 minutes. ఇక్కడ చూడడానికి కావాలంటే 0 minutes. సో నాకైతే మెయిల్ వచ్చింది. టెస్ట్ వెదర్ యాప్ వచ్చింది కదా. సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే మీకు NI10 నుంచి వచ్చింది అని చెప్పేసి కూడా తెలుసుకోకూడదు. నాకు వద్దు, నాకు ఓన్లీ నాకు ఇండివిజువల్గా వచ్చింది, నాకు ఎటువంటి సర్వర్ పంపించింది కాదు అనేసి పెట్టాలనుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ యాడ్ ఆప్షనల్ ఉంది కదా, యాడ్ ఆప్షనల్కి వెళ్ళి ఆప్టెడ్ N8 అని ఉంది కదా, ఆప్టెడ్ N8 అనేది ఆప్ చేసుకోండి. దీన్ని ఎప్పుడైతే ఆప్ చేసుకుంటారో మీకు అక్కడ N8 అని వచ్చింది కదా, N8 అనేది రాదనమాట. ఒకసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. సో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశాను, సెండ్ అయింది మెయిల్. మనం ఇప్పుడు వెదర్ యాప్లోకి వెళ్ళిపోదాం, అది మనం ఇప్పుడు జీమెయిల్కి వెళ్ళిపోదాం. మెయిల్ కోసం మెయిల్ చూద్దాం, ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. సో మెయిల్ బాక్స్లో మనకి ఇంకో మెయిల్ వచ్చింది. ఇక్కడ చూడండి, మనకి NI10 నుంచి వచ్చినట్లేదు, డైరెక్ట్గా ఒక మెయిల్ ఐడి నుంచి వచ్చినట్లు ఉంది చూపించింది చూడండి. ఎటువంటి AI పంపించినట్టు కాకుండా వచ్చింది. దీన్ని ఇంకొద్దిగా ట్రెండీగా పెడదాం అనుకున్నట్లయితే, AI బేస్డ్గా పెడదాం అనుకున్నట్లయితే దీనికి నేను ఏం చేశానంటే కరెంట్ వెదర్ రిపోర్ట్ని ఏం చేశానంటే HTML కన్వర్ట్ చేశాను అనమాట. సో ఇది కోడు, HTML కోడు నేనేం చేస్తానంటే మీకు HTML ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఏదైతే వీడియో ఉందో ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను HTML కోడ్ని పోస్ట్ చేసి పెడతానండి. మీకు ఎవరికైనా కావాలనుకున్నట్లయితే యూస్ చేసుకోండి. సో మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను. మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి మెయిల్ చెక్ చేద్దాం మనం ఒకసారి. ఇప్పుడు చూడండి ఇలా ఉంది. మనం ఇప్పుడు వచ్చే కొత్త మెయిల్ ఐడి చూడండి. కొత్త మెయిల్ ఐడిలో టోటల్ డిఫరెంట్ UI ఉంటుంది. అసలుకి వెళ్ళి మెయిల్ రిఫ్రెష్ చేశానండి. సో మెయిల్ రిఫ్రెష్ చేయగానే నాకు 2 మెయిల్స్ వచ్చాయి, ఎందుకంటే 2 times ఎగ్జిక్యూట్ చేశాను కాబట్టి. ఫస్ట్ మెయిల్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, హాయ్ టీ అని చెప్పేసి వచ్చి క్విక్ అప్డేట్ అని చెప్పేసి కరెంట్ వెదర్ యాప్ వామ్ అని ఉంది, లాటిట్యూడ్ ఎంత, నవ్ ఎంత, అంతా వచ్చేసింది చూడండి, కావాలి మొత్తం డీటెయిల్స్ వచ్చేసింది. సో దీన్ని నేను ఆటోమేట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏదైతే చేసేసి ఇండివిజువల్గా ఉంది ఇప్పుడు వరకు మనకి ఒక్కొక్కటి ఇండివిజువల్గా రన్ అయింది. ఇలా కాదు, నాకు ఓన్లీ చాట్ బోర్డ్ నుంచి రన్ అవ్వాలనుకున్నాను. సో ఇక్కడ మనకి ఓపెన్ చాట్ అని ఉంది కదా, ఓపెన్ చాట్ని క్లిక్ చేయండి. ఓపెన్ చాట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు టైప్ చేసి చూడండి, వాట్ ఈజ్ ద వెదర్ టుడే ఎట్ హైదరాబాద్ అండ్ సెండ్ దిస్ ఇన్ఫో టు కనెక్టెడ్ జీమెయిల్ అని టైప్ చేశాను. సో ఇక్కడ చూడండి, మనకి చాట్ బోర్డ్స్ అన్ని చాట్ బోర్డ్ రన్ అయింది, ఓపెన్ చాట్ బోర్డ్ రన్ అయింది, సింపుల్ మెమరీలో సేవ్ అయింది, HTTP రన్ అయింది, మెయిల్ సెండ్ చేసింది. సో ఇప్పుడు ఒకసారి మనం వెళ్ళి మెయిల్ చెక్ చేసుకుందాం. మెయిల్ రిఫ్రెష్ చేశాను. రిఫ్రెష్ చేస్తే మెయిల్ వచ్చింది చూడండి. నాకు ఇక్కడ చూడండి 0 minutes ముందు నాకు మెయిల్ వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది చూడండి నాకు. సో ఇది ఆటోమేటెడ్ అయిపోయింది అనమాట. దీన్ని ఏం చేస్తారంటే మీరు ఇన్యాక్టివ్లో ఉన్నదాన్ని యాక్టివ్ చేయండి. యాక్టివ్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి. ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు దీన్ని ఆల్వేస్ ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం చాట్ బోర్డ్ని డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇది సింపుల్ AI వెదర్ యాప్. దీన్ని సోర్స్ కోడ్ JSON ఫైల్ కావాలనుకున్నట్లయితే ఇదే డిస్క్రిప్షన్లో నేను గిట్హబ్లో పెడతాను. మీకు ఎవరికైనా కానీ సోర్స్ కోడ్ కావాలనుకున్నట్లయితే తీసుకోండి. ఏదైనా ఫస్ట్ AI ఏజెంట్ బిల్డ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే తెలియచేయండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.